ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్. అందరికీ నమస్కారం అండి. గురుమా నమస్తే అమ్మా. గాడ్ బ్లెస్ యు మా. చెప్పండి అమ్మ, ఈ ఆత్మ అనేది పరమాత్మని చేరడమే మోక్షం అని మీరు చెప్పారు కదా. అసలు ఈ ఆత్మ అనేది ఎక్కడ మొదలవుతుంది, అది పరమాత్మని ఎలా రీచ్ అవుతుందో కొంచెం సవివరంగా తెలియజేస్తారమ్మా. తప్పకుండా. పరమాత్మ నుంచి విడివడి వచ్చిన ఒక బిందు రూపమే ఆత్మని పిలువబడుతుంది. నిజానికి దానికి ఏ రూపము లేదు. మనము దానికి ఒక కాంతిగాను ఇంకో విధంగా వర్ణించుకుంటాము. నిజానికి దానికి ఏ రూపము కానీ లేదు. మన భగవద్గీత శ్లోకాల్లో దాని గురించి చక్కటి వివరణ ఉంది. దానికి తడవదు, కాలదు, అంటదు, ఏమీ ఉండదని. అయితే ఇక్కడ అలా వచ్చిన ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, అంటే ఒక సూర్యుడి నుంచి ఒక సూర్య కిరణంలాగా, ఒక లైట్ నుంచి ఒక లైట్ కిరణంలాగా, ఒక శబ్దం నుంచి శబ్ద తరంగంలాగా పరమాత్మ నుంచి విడివడి వచ్చిన ఒక కిరణమే లేదా ఒక బిందు రూపమే ఆత్మ అని పిలువబడుతుంది. ఈ ఆత్మ అనేది ఇప్పుడు దేవలోకాలలో ఉన్న, భూలోకంలో ఉన్న, ఎక్కడ ఎవరైనా సరే పరమాత్మ నుంచి అలా విడివడి వచ్చిన బిందు స్వరూపమే. అయితే మనకి తెలిసి కానీ తెలియక కానీ ఎవరికైనా సరే ఉన్నది ఒకటే. ఏమైనా లక్ష్యం ఉంది అన్నా, చిట్టు చివరి ప్రయాణం అన్నా, ఏదన్నా సరే ఆ యొక్క ఆత్మ మళ్ళీ పరమాత్మలోకి చేరడం మాత్రమే. ఓకే. అయితే ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సృష్టి అంతా నిండి ఉన్నది కూడా పరమాత్మ మాత్రమే. చాలామంది ఏంటంటే ఒక మనిషిలో కానీ ఎవరి లోపలైనా సరే ఒక ఆత్మస్వరూపం ఉంటుంది. అది ఆత్మ, చేరాల్సిన పరమాత్మ, మిగతాదంతా కూడా ప్రపంచం అనుకుంటారు. కానీ మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి, ఉన్నదంతా కూడా పరమాత్మని యొక్క మాయా స్వరూపం మాత్రమే. ఆయన యొక్క కదలిక నుంచి వచ్చిన ఒక శక్తి స్వరూపం మాత్రమే. అంటే అది కూడా పరమాత్మ స్వరూపమే. అంటే ఒక సముద్రపు నీటి నుంచి ఒక వాటర్ తీసి అనుకోండి, దాన్ని సముద్రం అనగానే సముద్రపు నీరు చొక్క అంటాం కదా. అలాగే సృష్టిలో ఉన్నది అంతా కూడా పరమాత్మ యొక్క మాయా స్వరూపం మాత్రమే. సో ఈ ఎప్పుడైతే మోక్ష స్థితికి చేరుతుందో, ఒక ఆత్మ ప్రయాణం కంప్లీట్ అయిన తర్వాత, సాధన తర్వాత తను పరమాత్మను చేరుకుంటుందో దాన్ని మోక్షం అంటారు. అంటే మళ్ళీ జన్మరాహిత్యం అన్నా, మళ్ళీ జన్మ లేకపోవటం అన్నా, భగవంతుడు చేరడం అన్నా, పరమాత్మ ఐక్యం అవడం అన్నా అన్నీ ఒకటే. అమ్మా, అయితే ఇది ఆత్మ అనేది ఎక్కడి నుంచి అసలు మొదలవుతుంది? మీరు ఇప్పుడు బిందు రూపం అని చెప్పారు కదా, ఈ రీచ్ అయ్యే ఆత్మ ప్రయాణం గురించి అడుగుతున్నారు. ఓకే. ఆత్మ ప్రయాణం అంటే పరమాత్మ నుంచి విడివడి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏకోహం బహుశ్యామః అని మనకు ఒక వాక్యం ఉంది కదా, వేదవాక్కు. అంటే నేను అనేకమవుగాక అన్న పదం నుంచి పరమాత్మ నుంచి సృష్టి అంతా కూడా అలా వచ్చినదే. ఓకే. ఎక్కడైతే మీకు ఒక ఆత్మస్వరూపము భూమి మీదకి వచ్చిన తర్వాత, నేను భూమి మీద గురించి మాట్లాడుతున్నాను, భూమి మీదకి వచ్చిన తర్వాత మొదటగా అది అనేక రకాల ఖనిజ జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు వీడియోలో మీకు ఈ విషయం చెప్పాను. తర్వాత అని చెప్పారు, తర్వాత ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ నుంచి ఈ మొత్తం ప్రాసెస్ ఎందుకు అంటే ఆ యొక్క ఆత్మ ఏమీ అంటుకోదు, దానికంటే ఏమీ లేదు. దాన్ని ఆనుకొని దాని మీద ఉన్న ఏదైతే దానికి మనసో, బుద్ధో, చిత్తమో పదాలు వాడతాం కదా, దాని మీద ఈ యొక్క ఆవరణలన్నీ ఉంటాయి. ఓకేనా. మనం ఏంటి, ఫస్ట్ నేను మీకు ఇందాక ఏం చెప్పాను, పరమాత్మ నుంచి వచ్చాము, మళ్ళీ పరమాత్మను చేరుకుంటాం. ఇది క్లియర్. వచ్చిన తర్వాత చేరుకోవాల్సిన పదం ఎందుకు వస్తుంది అంటే, ఆ భూమి మీదకి కానీ లేదా ఏ లోకాలకు కానీ ఒక ఆత్మ ప్రయాణం మొదలైన తర్వాత అనేక రకాలని తన చుట్టూ అంటి పెట్టుకుని ఉంచుకుంటుంది. దానికి మీరు మాయానండి, కర్మలనండి, జన్మలనండి, అనుభవాలనండి, ఏదన్నా అనండి. అలా అంటి పెట్టుకొని తెచ్చి ఉంచుకున్న దాన్ని మళ్ళీ ఖాళీ చేయడమే. అవన్నీ మళ్ళీ అన్నీ కలిపి మీకు తమో రజో సత్వ గుణాలతోనే నిండి ఉంటాయి. సృష్టి మొత్తం కూడా ఈ 3 గుణాలతోనే తయారై ఉంటుంది. తమో రజో సత్వ గుణాలలో కాంబినేషన్ ఎక్కువ తక్కువ పర్సంటేజ్ ఉంటుంది డిఫరెన్స్. సో ఇందాక మీరు అడిగినట్టు ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందని, ఏమీ లేని పరమాత్మ నుంచి అదే బిందు రూపంలో వచ్చినప్పుడు అక్కడ కూడా ఏమీ లేకపోయినప్పుడు దాన్ని ఖనిజ జీవితంలో స్పర్శ, ఎండ, వేడి, సూర్యకాంతి, చంద్రుడి కాంతి, భూమి, అట్మాస్ఫియర్ ఇవన్నీ అనుభూతి చెందుతూ అక్కడ తనకు తెలియకుండానే ఒక మాయను అంటిపెట్టుకుంటూ మార్చుకుంటూ దాని మీద లేయర్లు పెట్టుకుంటూ ఉంటుంది. తర్వాత ప్లాంట్ మొక్క జీవితం వస్తుంది. ఇక్కడ కూడా
మొక్కలు, వృక్షాలు, పువ్వులు, పళ్ళు, విషము, ముళ్ళు వేరే వేరే రకరకాలు వేరే. ఉంటాయి. అవును. అక్కడ కూడా కొంతకాలం అక్కడ ఇక్కడ ప్రాణం అనేది వస్తుంది. ఉమ్. ఆక్సిజన్ తీసుకోవటము, బ్రతకటము, పోయడము, చనిపోవటం అనేది ఇక్కడ అలవాటు అవుతుంది. అవును. ఇక్కడ నేర్చుకుని ఇదంతా కూడా తన అనుభూతి చెందుతూ తానే అనుభూతి చెందుతున్నట్టుగా తానే అన్నట్టుగా ఆ యొక్క జ్ఞాపకాన్ని కూడబెట్టుకోవడం మొదలు పెట్టేస్తుంది. ఓకే అమ్మా. ఎక్కడ నుంచి మీకు ఖనిజ జీవితం నుంచే మొదలు పెడుతుంది. మొక్క జీవితం తర్వాత మళ్ళీ మీకు జంతు జీవితంకి వస్తుంది. జంతు జీవితంలో ఏమవుతుందంటే 84 లక్షల ఏదైతే మనకి వేదాలు ఇవ్వబడిందో అన్ని రకాల జీవరాశుల్లో కూడా ఆ యొక్క ఆత్మ ప్రయాణం చేసి అన్ని రకాల జీవాల్లో జీవనం పొంది సంసారము, పిల్లలు, చావు, పుట్టుక వాటితో పాటు అన్ని గుణాలు అక్కడ నేర్చుకుంటుంది. ఈ గుణాల యొక్క గుణం నేర్చుకుంటుంది, అందువల్ల దాని గుణం తెలియదు. చనిపోవడం, బ్రతకడం, పూయడం వరకే మొక్క జీవితంలో నేర్చుకుంటుంది. ఇక్కడ మనకి జంతు జీవితంకి వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే ఇక్కడ అనేక రకాలు అంటే నక్కలాగా, ఆవులాగా, ఏనుగులాగా, లేదా ఒక పులిలాగా, ఒక మేకలాగా రకరకాల జంతువుల్లో రకరకాల భావాలు నేర్చుకుంటూ పారిపోతూ, పరిగెడుతూ, భయపడుతూ, బాధపడుతూ, వెంటాడుతూ, ఆకలి, పిల్లలు, గూడు, ఇల్లు, ఇలా అన్ని రకాల గుణాలతోని మాయతో కప్పబడిపోతుంది. అంటే ఏ జన్మ అయితే ఆ జన్మకిలో కొన్ని నేర్చుకుని అది అంటి పెట్టుకుని వెళ్తూ ప్రయాణం చేసుకుంటుంది. అక్కడ ఇక్కడ మెయిన్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జంతు ప్రయాణంలోని జంతు జీవితాల్లోని గుణాన్ని తెచ్చుకుంటుంది. కోపము, ద్వేషము, బాధ. ఇప్పుడు నక్కకు ఒక గుణం ఉంటుంది, అలా అంటాం. ఒక్కొక్క గుణాన్ని తెచ్చుకొని నేర్చుకుంటుంది. దానితో మళ్ళీ హ్యూమన్ లైఫ్లోకి వస్తుంది. హ్యూమన్ లైఫ్లోకి వచ్చిన ఆ ఏదైతే ఆత్మ ప్రయాణం ఉంటుందో మళ్ళీ చాలా జన్మలు ఎత్తి అసలు ఈ యొక్క గుణాలతో జీవనం మొదలుపెట్టి అక్కడ కర్మ అన్న బాండింగ్లో ఇరుక్కుపోతుంది. మానవ జీవితం పెట్టిన తర్వాత అక్కడ మళ్ళీ కొన్ని జన్మల్లో అసలు ఈ కష్టం ఏంటి, బాధ ఏంటి, దుఃఖం ఏంటి, నాకు ఎందుకు వస్తుందని తనకి ఈ అనుభవాలతో జీవనంలో కర్మ యాడ్ అయిపోతుంది. కొత్త కర్మలు చేయటం వల్ల వాటితో మళ్ళీ కొత్త కర్మలు చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా మళ్ళీ చిత్తంలో నిక్షిప్తమై ఉంటుంది. తన యొక్క ఆత్మ పరమాత్మ నుంచి ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అనుకుంటారు నేను ఎందుకు వచ్చాను, నాకేం అవసరం, పరమాత్మ ఎందుకు నన్ను తోసేయాలనుకుంటారు. కానీ మనమే విడివడి వచ్చి ఉంటాము. సో మళ్ళీ అది విడివడి వచ్చామని తెలియక ఈ అన్ని రకాల ప్రయాణాలు చేసి మళ్ళీ నేను పరమాత్మను చేరుకోవాలని సంకల్పించి ఎలా చేరుకోవాలని అనేక జన్మలు మళ్ళీ ప్రయత్నం చేసి సరైన జ్ఞానం, సరైన సాధన చేసిన రోజు మళ్ళీ పరమాత్మ కృపతో మాత్రమే పరమాత్మను చేరుకోవడం జరుగుతుంది. అంటే దారి తప్పిపోయింది మళ్ళీ వెనక్కి తనంతటి తనే మార్గం తెలుస్తుంది. ఇందాక చెప్పాం కదా అన్ని రకాల జంతు జీవితంతో మానవ జీవితం ఎత్తి మానవ జీవితంలో అనేక రకాల గుణాలతో జీవిస్తాడని ఈ గుణాల్లో ఇరుక్కుపోతాడు. ఆ గుణమే తను అనుకుంటాడు, తను అంటి పెట్టుకుని ఉన్నదని అనుకోడు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. నా మనసు బాగాలేదురా అంటారు. అంటే నా అన్నాం కానీ నేను మనసు బాగాలేని అన్నాం మనం. అంటే అది మనకి యాక్చువల్లీ అటాచ్డ్ కాదు, డిటాచ్డే. అది మన మాటల్లో అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. నా బుద్ధి, నా మనసు అని అంటాం. నా అంటాం కానీ నేను అనుకోం. అది యాక్చువల్ మనకి సెపరేషన్తోనే మనం మాటల్లో వాడుతూనే ఉంటాం. నిత్యం డైలీ మనం మాట్లాడే భాషను జాగ్రత్తగా గమనిస్తే నా కర్మ, నా బాధ, నా కష్టం, నా సుఖం, నా అని అంటాం కానీ నేను అనేది ఎక్కడ లేదు. సో ఆ ఆత్మ మీద అంటి పెట్టుకుని ఉన్న ఈ అన్ని రకాలు మొత్తం ఏవైతే ఉన్నాయో ఆ మాయా స్వరూపంలోనే ఆ యొక్క కర్మచక్రంలోని చిత్తం అనండి, ఏదన్నా అనండి, దాని నుంచి మళ్ళీ మనం ఎలా బయటపడాలో సాధన చేసి నేర్చుకుని దాని నుంచి డిటాచ్ అయ్యి మళ్ళీ పరమాత్మను చేరుకుంటాడు. నేనేమీ కాదు, ఉన్నది పరమాత్మను మాత్రమే అర్థం చేసుకొని ఆ కర్మచక్రం నుంచి దిగడం జరుగుతుంది. ఇప్పుడు లైఫ్ మానవుడి లైఫ్ దాకా వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ చిత్తము ఇలా అంటు పెట్టుకుని వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ విడిపడడానికి మార్గాలు ఏ రకంగా ఉన్నాయమ్మా? ఇప్పుడు ఈ చిత్తం నుంచి మనం డిటాచ్ అయ్యి మళ్ళీ పరమాత్మకి రీచ్ ఆధ్యాత్మిక ఇక్కడ మనకి పరమాత్మను చేరుకోవడానికి మనము ప్రతి మార్గము కూడా అదే చెప్పిందండి. మీరు ఏ మార్గమైనా తీసుకోండి, అనేక మార్గాలు కానీ అనేక ఆర్గనైజేషన్స్ కానీ వేల యుగాల నుంచి కూడా మనకి ఇదే చెప్పబడింది, ఇదే ఇవ్వబడింది. భక్తి తీసుకోండి, భజన తీసుకోండి, యజ్ఞాలు తీసుకోండి, యాగాలు తీసుకోండి, ధ్యానాలు తీసుకోండి, జపాలు తీసుకోండి, తపస్సు తీసుకోండి, లేకపోతే ఏదన్నా తీసుకోండి, మనకి ఇవ్వబడింది. అందుకే నిజానికి మనకు పండగలు వాటిలో కూడా సాంప్రదాయాలు కూడా ఇదే ఇవ్వబడ్డాయి. కాకపోతే మనం ఆ ప్రాసెస్లో ఇరుక్కుపోయి ఆ యొక్క లక్ష్యం ఏదైతే ఇవ్వబడిందో దాంట్లో వెళ్ళలేకపోతున్నాము. ఓకే,
సో మనకి అన్ని విషయాలు కూడా ఇది విన్న వారికి చదివిన వారికి ఇలా మాటలు వింటూ ఉంటాం. వినడము చదవడం అంటే అందులో సారాంశాన్ని అర్థం చేసుకొని మనం అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు అలా చేస్తే ఒక్క బుక్ అయినా ఒక్క విషయమైనా ఒక్క భాగంతో ఏ ఒక్కటైనా మనకు సరిపోతుంది. ఇప్పుడు మీరు సాధారణంగా మామూలుగా అర్థం చేసుకోండి, ఎవరైనా ఒక విష్ణుమూర్తి నామాలు ఉన్నాయనుకోండి, విష్ణుమూర్తి నామాల్లో మనకి అన్ని పేర్లు పెట్టి పిలిచినా ఒకటే స్వామి ఒకటే కదా. ఇక్కడ అన్ని మార్గాలు ఇచ్చినా కూడా ఆ ఒక్క సత్యమే చెప్పబడుతుంది. ఆ సత్యాన్ని పట్టుకున్నప్పుడు ఏ మార్గం నుంచైనా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనం సాంప్రదాయాల్లో కానీ లేదా మార్గాల్లో కానీ లేదా ప్రాసెస్లు ఇరుక్కుపోకుండా ఉన్న మార్గాలు మనం త్వరగా చేరుకుంటాము. అలా ఉండాలి అంటే నేను అనే భావన లేకుండా, కర్తృత్వ భావన లేకుండా ఉన్న ఏ మార్గమైనా మీకు త్వరగానే మోక్ష స్థితిని తీసుకొని వెళుతుంది. ఆత్మ నుంచి పరమాత్మ స్థితికి వెళ్ళడానికి ఉన్న ఏ మార్గాల్లో మనం ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఏదైతే కర్తృత్వ భావం లేకుండా ఉంటుందో అక్కడ మనం ఇదంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక పూజ చేసామనుకోండి లేదా ఒక యజ్ఞం చేసామనుకోండి, నేను పూజ చేస్తున్నాను అన్నప్పుడు నేను చేసినప్పుడు అన్ని చోట్ల నేను ఉన్నప్పుడు మనం నన్ను చేస్తుంది నా నుంచి డివైడ్ అవ్వడానికి. ఒక భక్తిలో ఉన్నప్పుడు కూడా అదే జరగాలి. మన భక్తిలో ఉండేటప్పుడు మనము ఆ భగవంతుని యొక్క స్థితి యాక్చువల్గా శూన్య స్థితి. అలాంటి శూన్యస్థితి అనుభవం పొందడానికి మనం శూన్యస్థితికి వెళ్ళే మార్గం ఏదైనా సరైనది అవుతుంది. సాధారణంగా మనం ఏంటంటే భగవంతుని కూడా ఒక రూపాల్లో ఇరికించి మనం ఇంకొక రూపంతో, ఇంకొక మార్గంతోనో, ఇంకొక వస్తువుతో, ఇంకొక శబ్దంతోనో లేదా ఇంకొక ప్రాసెస్తోనో చేసేటప్పుడు వాటిలో ఉండిపోతాము. శూన్యస్థితికి మనం శూన్యంగా చేసేది ఏది ఉండకపోవడం వల్లనే మనకి కొన్ని మార్గాలు దూరం అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మీరు మార్గం వరకు వచ్చిన యాక్చువల్గా నేను ఇంకొంచెం మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఆత్మ నుంచి పరమాత్మకు వెళ్ళేందుకే ఈ మార్గాలన్నీ ఉన్నాయి, అది ఆధ్యాత్మికత అని చెప్పారు కదా. ఇప్పుడు ఇది ఆత్మ నుంచి చిత్తం డిటాచ్ అవటం, ఈ చిత్తం గురించి కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారమ్మా? తప్పకుండా. ఇందాక మనం చెప్పాం కదా, యానిమల్ కింగ్డమ్ నుంచి మనం అనేక రకాల జంతు జీవితం మనం అనుభవించేటప్పుడు ఆ అనుభూతి, ఆ ఆత్మ నేనే అనుకుని అనుభూతి చెందుతుంది. తన మీద ఉన్న ఏ శరీరం అయితే ఉంటుందో, ఏ శరీరంలో ఏ గుణంతో ఉంటుందో ఆ గుణం తన గుణమే అనుకొని చేరుకుంటుంది. ఇదంతా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ అంటాం కదా, దాంట్లో ఒక చిత్తం అన్నా అదన్నా ఒకటే, దాంట్లో ఆ భావాలు ఉండిపోతాయి. ఇప్పుడు మనకి ఏంటంటే అంటే చిత్తం అంటే యాక్చువల్గా మనసు, బుద్ధి, అహంకారం కలిపి మన చిత్తం అని చెప్తారు. ఓకే, మనసు అనేది ఒకటే కాదు, ఇంకా ఈ మూడు కూడా ఉంటాయి. మనసు అంటే ఆలోచన చేస్తుంది. ఆలోచన చేయాలన్నా మనసు, భావన, బుద్ధి, అహంకారం వీటి కలిపే మనం చిత్తం అని చెప్తాం. విడిగా చెప్తే ఒక్కొక్క గుణంగా చెప్తాం. చిత్తంలో నుంచి మీరు ఒక భావన పాతగా తీస్తే కానీ ఇప్పుడున్న పరిస్థితికి, ఇప్పుడు ఎవరైనా నన్ను ఏమైనా అన్నారనుకోండి, అది కోపమా, ప్రేమ, సంతోషమా, పొగడ్త, తిట్ట అన్న దాన్ని బట్టి వాళ్ళు నాకు ఏదైనా అన్నమాట నా చిత్తంలోకి వెళ్ళి దానికి సంబంధించిన డేటా నుంచి దానికి తగ్గ భావన, అనుభూతి రెండింటినీ తీసుకొస్తుంది. ఒక మెమరీ స్టోరేజ్ లాంటిది. ఇప్పుడు మనకి ల్యాప్టాప్, మొబైల్ సెల్స్లో వాటిలో మనకి ఏదైతే ఒక కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఫొటోస్ కానీ ఎలా ఒక స్టోరేజ్ ఉంటుందో, ఈ భావాలు, గుణాలు, వాసనలు, సంస్కారాలు ఏమైనా అనండి, అవన్నీ ఆ డేటానే అందులో ఉంటుంది. తమోరజ సత్వ గుణాలతోని, అంటే ఇవి మూడు గుణాలు కూడా ఈ అన్ని వాసన, సంస్కార గుణాలు అన్నీ కూడా తమోరజ సత్వ గుణాలకు సంబంధించి అయి ఉంటుంది. సో ఓవరాల్గా మనం ఈ మూడు గుణాల గురించి మాట్లాడుకున్నాం. మన లోపల చిత్తంలో తమోరజ సత్వ గుణాలు, ఆ యొక్క భావాలు, అనుభూతులు నిక్షిప్తమై ఒక జ్ఞాపకాలుగా, ఆలోచనలుగా ఉండిపోతాయి. అసలు అది లేకుండా ఉంటే కర్మ కూడా ఉండదు. అది లేకపోతే మీరు ఆ గుణం లేకపోతే మీకు భావము ఉండదు. ఇప్పుడు చూడండి, ఒక పిచ్చి వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు మనిషి ఉన్నాడు కదా, అన్నీ ఉన్నాయి కదా, ఆకలిస్తుంది, నిద్రపోతాడు, పడుకుంటాడు, నవ్వుతారు, ఏడుస్తారు, మరి వాళ్ళలో ఏం మార్పు ఉంటుంది? ఏముంటుందంటే వాళ్ళు గతంలో ఉన్న చిత్తంలో ఉన్న డేటా కనెక్ట్ అవ్వరు. ఇప్పుడు కోమలో ఉన్నారనుకో, వాళ్ళకి అన్నీ ఉంటాయి, కానీ ఏముంటుంది, వాళ్ళు లేవని కూడా ఎవరు ఏమి చేయరు. మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం తగిలింది అనుకుంటే తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆ డేటాకి వాళ్ళు డిస్కనెక్ట్ అవుతారు, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ మనం అది అర్థం చేసుకోవాలి, ఏది ఉంచుకోవాలి, ఏది వద్దు, ఏది కావాలి, ఏదో వద్దు, ఎంత కావాలి, ఎంత వద్దు అన్న విషయం మీద మనకి ఎరుకుంటే గనక, క్లారిటీ ఉంటే గనక అతి సహజంగానే మనం ఎప్పుడూ పరమాత్మలాగా ఆనందంగానే ఉంటాం. పరమాత్ముడికి మనకి ఒకటే, అక్కడ నుంచే వచ్చాం. ఆయనకి, ఆయన గుణాలకి అంటి పెట్టుకుని ఉండరు, మనం అంటి పెట్టుకుని ఉంటాం. మళ్ళీ అక్కడ చేరాలంటే ఇది
మనం విడుదల చేసుకోవాలి, వదులుకోవాలి, వెళ్ళాలి. సింపుల్గా అయితే 2-3 ఈ రామాయణ కట్టె కొట్టే తెచ్చేలాగా ఇవి ఇంతే చెప్పవచ్చు మనం యాక్చువల్గా. సో ఇది ఈ చిత్తాన్ని వదిలించుకోవడంలోని, ఈ కర్మచక్రం దిగడంలోనే అనేక రకాల మార్గాలన్నీ అక్కడికే. ఏ ఆధ్యాత్మిక ప్రయాణమైనా, ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ సంస్థ అయినా, ఏ పురాణమైనా, ఏ మతమైనా, ఏదైనా సరే మన నుంచి అంటిపెట్టుకుని ఉన్న అంటే ఇక్కడ మన ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. అంటిపెట్టుకుని ఉన్న ఈ చిత్తము, సంస్కారాలు, కర్మలు, వాసన ఏదైతే ఉన్నాయో అని చెప్పుకుంటున్నాం, దాని నుంచి విడగొట్టడంలోనే ప్రాసెస్ అంతా నడుస్తుంది. అయితే ఇక్కడ మనం ఏంటంటే సాధన మార్గంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము చేస్తున్నప్పుడు అది తీస్తున్నా మనం చేసే వ్యక్తి ఉండిపోతాడు. అంటే ఇప్పుడు మీరు చిత్తాన్ని పూర్తిగా లేకుండా చెయ్యాలి అని అన్నప్పుడు ఈ పూజ ప్రాసెస్ ఇవన్నీ పెట్టి వాళ్ళు చిత్తానికి ఎలా రిలేట్ చేశారమ్మా? మళ్ళీ ఒకసారి అడగండి. ఇప్పుడు మనం పూజ ఇవన్నీ చెయ్యాలి, ఏ భక్తి మార్గమైనా ఏ మార్గమైనా పరమాత్మని రీచ్ అవ్వాలి అన్నప్పుడు ఇప్పుడు మీరు చిత్తాన్ని ఖాళీ చేస్తే, అంటే చిత్తాన్ని ఖాళీ చేయకపోతే మళ్ళీ మళ్ళీ లైఫ్స్ తీసుకోవాలి అని, సో చిత్తం ఖాళీ చేయాలి. ఇక్కడ చిత్తాన్ని ఖాళీ చేయడానికి ఇప్పుడు ఈ మార్గాలు ఎలా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా రిలేట్ అయి ఉన్నాయి అన్నారు కదా. ఇక్కడ అదే ఇక్కడ మనకి ఒక పువ్వు చాలు, ఒక ఆకు చాలు, శివుడికి ఒక్క మారేడు దళం చాలు, విష్ణుమూర్తికి ఒక తులసి దళం చాలు అని చెప్తాం. ఎందుకు అంటే అక్కడ అది వదలడానికి ఆకు వదులుతున్నప్పుడు తనలో ఉన్న చిత్తంలో ఉన్న విషయాన్ని వదలడం కోసమే. ఇప్పుడు కాశీలో ఏదైనా వదలని చెప్పమని కానీ, లేదా మన సంకల్పం చెప్పి చెప్పడంలో కానీ, వచ్చే జన్మలోకి ఇది రావాలని కానీ, గత జన్మలో పోవాలని కానీ, దాన ధర్మాలు కానీ, ప్రతిదీ కూడా ఏంటి వెనకతల సంకల్పంలో వెనకతల ఉన్న చిత్తంలో ఉన్న విషయాన్ని తీయడానికి రకరకాల మార్గాలు మాత్రమే. విషయం అంటే ఓవరాల్గా మళ్ళీ మీరు చిత్తం కోసమే మాట్లాడతాం. అంటే అక్కడ దానికి పేరు మనము మార్చుతున్నాను తప్పితే, ప్రాసెస్లు మారుస్తున్నాను తప్పితే, ఉద్దేశం మాత్రం ఒకటే అయి ఉంటుంది. ఓకేనా? మీకు ఇక్కడ ఆయా సీజన్లో ఆయా దేవత స్వరూపాల్లో ఆయా మార్గాల్లో చెప్పేది కేవలం ఒకటే. మీరు ప్రేయర్ చేస్తారా, సంకల్పం చేస్తారా, లేదా పూజ చేస్తారా, ఏం చేసినా అక్కడ చెప్పేది శబ్దానికి వెనక శబ్దాలే ఉపయోగిస్తాం. శబ్దాల వెనక, మాటల వెనక ఏముంటుంది? ఉద్దేశం ఉంటుంది. మనం దానికి ఒక సమయం ఇస్తారనమాట. ఒక సంకల్పం చెప్పేటప్పుడు నాకేం కావాలి, ఏమొద్దు అన్న విషయం మీద మనకి సమయం ఇచ్చి దాని నుంచి డిటాచ్ చేస్తూ, కరెక్షన్ చేస్తూ, మారుస్తూ ఉంటారు. మీకు అర్థమైంది? లేదండి, ఇప్పుడు మనం ఏ పూజ చేయండి, ఫస్ట్ ఏం చేస్తామండి? సంకల్పం చెప్తాము. తర్వాత మనం భూశుద్ధి ఇవన్నీ చేసేటప్పుడు కూడా మనకి ఎమోషనల్ బాడీ క్లెంజ్ చేస్తూ, ఫిజికల్ ఫామ్లో ఉన్నదంతా క్లెంజ్ చేస్తూ, అంతరంగా ఉన్న యొక్క థాట్ ప్రాసెస్ని క్లియర్ చేస్తూ, సరైన సంకల్పం ఏం కావాలో, అదే ప్రాస్పరిటీ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, సంతానం ఏదైనా కానివ్వచ్చు, అలాంటి మనకు కావాల్సిన పెట్టి దాని చిత్తానికి, ఆలోచనకి ఒక గైడెన్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని ఛానలైజ్ చేస్తారు. ఒక పత్రంతోనో, పుష్పంతోనో, ఫలంతోనో, దేనో ఒక దానితో నీ మనసుని అర్పించమని చెప్తారు. ఎక్కడైనా మనకు అదే కదా ఉంటుంది. భగవంతుడు కోరుకునేది నా మనసు అన్న. మనసు అంటే ఇక్కడ ఏముంటుంది? అక్కడ నన్ను మొత్తం నీ మనసు ఇచ్చేస్తే ఇంకేముంటుంది అక్కడ? పరమాత్ముడే ఉంటాడు, ఇంకేం ఉండదు. ఒక్కటే వర్డ్ మనకి అదే కదా, అది ఒక్క పట్టుకుంటే ఇంకా అవసరం లేదు. ఒకసారి ఒక జీవితంలో ఒక పూజ చాలు యాక్చువల్లీ. కరెక్ట్గా చెప్తే ఒకసారి నా మనసుకి ఇచ్చేయమని చెప్పేస్తే, నేను నా మనసు, నా చిత్తాన్ని, నా వాసన, సంస్కార గుణాలు అన్నింటినీ కూడా భగవంతుని పాదాల ముందు నేను పడేసాను అనుకోండి, ఇంకేం మిగులుతుంది? ఈజీగా ఉన్నది మనం ఇంత డిఫికల్ట్గా అంటే అంత ఇవ్వము, కొంచెం కొంచెం ఇవ్వడము, దానికి ఇంత ఇచ్చి ఇంత తీసుకోవటం కోసం ప్రాసెస్ కింద మారిపోయిందండి. అంతకుమించి ఏం లేదు. మనం ఏది పొందాలో దానికోసం చేస్తున్నట్టుగా మారిపోయింది. ఏది వదులుకోవాలన్న దానికోసం అన్నది పక్కకి వెళ్ళిపోతుంది అంతే. అయితే ఏ దానం ఇచ్చినా అంతే. ఓకే అమ్మా. అయితే ఇప్పుడు ఎన్ని మార్గాల్లో మీకు ఈ చిత్తాన్ని ఖాళీ చేసి పరమాత్మని రీచ్ చేయటానికి ఇది ఉపయోగపడతాయి అన్ని మార్గాలు, ఏ మార్గమైనా అని అన్నారు. దీనిలో ఏమన్నా ఈజియెస్ట్ మెథడ్ అట్లా ఏమన్నా ఉందంటే, కొంచెం అలా ఎప్పుడైనా సరే మనం ఆఫర్స్ వెతుక్కుంటాం కాబట్టి, అలాగే దీనిలో కూడా ఏమన్నా ఈజీ వే ఏమన్నా ఉందా? నేనే యాజ్ ఎ శక్తిపాత్ సిద్ధమహాయోగా గురువుగా అని కాదు, కానీ నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం నియర్లీ 42 years మా. సో నేను ఈ మార్గంలో అలా దగ్గర అన్ని మార్గాలు ఒక 16 ఆధ్యాత్మిక సంస్థల ప్రయాణం చేశాను. సో నా స్వయం అనుభవం బట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే, సాధారణంగా ఎవరెక్కడ ఉంటే అదే గొప్పదని చెప్తారు. ఆ ఉద్దేశంలో కాకుండా ఎవరైనా సరే ముందుకు ఎవరికి ఏం తెలిస్తే
వాళ్ళకి అది మంచి చెప్పాలని మనం మన అనుభవంతో చెప్తాం కదా, ఇక్కడ బాగుంది ఇది బాగా అలా చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాను. శక్తిపాత్ సిద్ధ మహాయోగ మార్గం అనేది సనాతనమైన మార్గం. ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ మార్గంలో ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీస్ ఏంటంటే శరణగతి భావన ఇందులో ముఖ్యమైనది. వీటితో పాటు సర్వము గురువు చేస్తాడు. ఓకే, ఇప్పుడు మీకు ఈ పాయింట్స్ అర్థమైంది కదండి. దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్, మళ్ళీ సర్వము గురువే చేస్తారు అంటే మనకి పరమాత్మ అదే చెప్పబోతున్నాను. ఇక్కడ మనకి అక్కడ ఏమవుతుంది అంటే మనం ఎన్ని మార్గాల్లో కూడా పూజలు కానీ హఠ ఎలాంటి యోగాసనాలు కానీ అతి కష్టమైన క్లిష్టమైన యోగ మార్గాలు అన్నీ కూడా శక్తి జాగరణ జరగడానికి. శక్తి జాగరణ జరగకుండా మీకు ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మొదలవ్వదు. అది వన్ సెకండ్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఏ మార్గమైనా చేస్తోంది దాని లోపలికి ఇన్నర్గా జరుగుతోంది శక్తి జాగరణ మాత్రమే. జాగరణ కోసం మాత్రమే, శక్తి జాగరణ కోసం మాత్రమే, జాగరణ మాత్రం కాదు. దాని తర్వాత ఇంకా జర్నీ ఉందంటారు. ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక భజన ద్వారా భక్తి ద్వారా అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక హఠయోగం అనుకోండి, వాళ్ళు అనేక రకాల శ్వాసలు ఎన్నో ఒక 108 రకాల శ్వాసలు చెప్తారు అనుకుంటాను. అన్ని రకాల శ్వాసలు, అన్ని రకాల కఠినమైన ఆసనాలు, కఠినమైన ఆహార నియమాలు, తర్వాత మనకి సంఘానికి కొంచెం దూరంగా కష్టంగా ఉండే మార్గాలు ఎక్కువ, ప్రాసెస్ ఎక్కువ అందులో. ఇవన్నీ చేసినా కూడా ఆ సాధకుడు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. చేశాక కూడా అది ఎప్పుడు శక్తి జాగ్రత్త జరుగుతుందో కూడా మనం చెప్పడం కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళ చిత్తం బట్టి, వాళ్ళ గత జన్మ కర్మలు బట్టి, వాళ్ళు చేసే క్రియల తీవ్రత బట్టి, వాళ్ళ ఆహార నియమాలు బట్టి, వాళ్ళు ఫాలో అయిందని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే భక్తి అయినా సరే, ఒక భక్తిలోని భగవంతుడి మీద ప్రేమ శరణగతి భావన తప్పితే కొంచెం ఏది ఉండకూడదు. అలా ఉన్న తీవ్ర భక్తిలో మాత్రమే శక్తి జాగరణ అనేది జరుగుతుంది. అసలు ఈ శక్తి జాగరణ ఎందుకోసం జరగాలమ్మా? అదే చెప్తున్నాను. ఈ శక్తి జాగరణ అప్పుడు మాత్రం శక్తి జాగరణ జరుగుతుంది. అలా శక్తి జాగరణ జరిగినప్పుడు మాత్రమే, అలా ఇప్పుడు భక్తిలో శక్తి జాగరణ జరగాలంటే ఖచ్చితంగా ఒక జన్మకు కానీ అనేక జన్మలు కానీ పట్టవచ్చు. ఓకే, ఇక్కడ శక్తిపాత్ సిద్ధ మహాయోగంలో ఏంటంటే గురువే స్వయంగా తక్షణమే చేస్తాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. మరి అలాంటప్పుడు అందరూ ఇక్కడికే రావచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. మరి అది ఎందుకు వెళ్ళలేదు, ఇక్కడికే డైరెక్ట్గా అందరూ వస్తారు కదా ఈజీగా. కానీ అర్హత బట్టి, పరమాత్మ కృప బట్టి, వాళ్ళకి గత జన్మలో సాధన బట్టి శక్తిపాత్ సిద్ధ మహాగురువుల పరిచయం కానీ దీక్ష పొంది అర్హత పొందడం కానీ జరుగుతుంది. శక్తి జాగరణ జరగడం ఎందుకు మీరు అడిగారు కదా, ఏ మార్గంలోనే అదే ఎందుకు జరగాలనే కదా మీ ప్రశ్న. శక్తి అనేది మనకు తెలిసిన ప్రకారం మొత్తం నిండి ఉన్నది శక్తి. ప్రత్యేకించి మళ్ళీ వేరే శక్తి మనలో ఉండాలా అనేది మనకు సహజంగానే డౌట్ వస్తుంది. శక్తి లేకుండా సృష్టి లేదు. మనకి ఏదైతే మనకు కనిపిస్తున్న ఈ మాయా ప్రపంచం అంతా, మాయా సృష్టి అంతా సర్వము కూడా అనేక రూపాలుగా కనిపించినా కూడా వాటి వెనకతలో ఉన్నది కేవలం శక్తి మాత్రమే. ఓకే, నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నా, ఈ మధ్యలో ఉన్న ఏదైతే ఫోన్ అది ఉన్నా కూడా అంతా కూడా సర్వము శక్తి స్వరూపం మాత్రమే. అయితే ఇక్కడ ఒక విషయం మనకి గుర్తుపెట్టుకోవాలి. ఈ అనేక జన్మల నుంచి ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, అనేక జన్మల నుంచి వస్తున్న ఏదైతే చిత్తంలో ఉన్న వాసన సంస్కారాలు బట్టి మనము బాహ్య జగత్తు వైపే ఉంటాడు మానవుడు ఎప్పుడు కూడా. అంటే వాడి యొక్క వాసన కానీ, గుణాలు కానీ, సంస్కారం, వాళ్ళ జీవన విధానం కానీ అన్నీ కూడా ఒక మానవుడు కానీ లేదా ఒక మనిషి ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి, ప్రతి సుఖము, ప్రతి కష్టము, ప్రతి గుణము సర్వము కూడా తన గత జన్మల్లో ఉన్న అనుభవించిన తెచ్చుకున్న కర్మను బట్టే. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం కదా, కర్మలో రకాలు కూడా చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే శక్తి ఎప్పుడైతే జాగరణ జరగలేదో ఈ యొక్క గుణాలతో తనకున్న కర్మల ప్రకారం, తనకున్న సృష్టిలో ఆ గుణానికి శక్తి తోడే బాహ్య జగత్తు వైపు వెళ్తుంది. అంటే బాహ్య జగత్తు అంటే మామూలుగా మన చుట్టూ ఉన్న సంఘము, కుటుంబము, మన వాసనలు, మన గుణాలు అన్నీ కూడా. అంటే ఇప్పుడు నాకు ఒక వ్యక్తికి కోపం అనే గుణం ఉందనుకోండి, దానికి శక్తి తోడైంది అనుకోండి, ఏమవుతుంది, ఇంకొంచెం గట్టిగా అరుస్తాడు.
చిన్న పిల్లవాడు ఒకలా ఉంటాడు, మధ్యస్థలో ఉన్నవాడు ఒకలా ఉంటాడు. ఒక 90, 80 ఏళ్ళ, 99 ఏళ్ళ, 100 ఏళ్ళ ముసలివాడు ఉన్నాడు అనుకోండి, వాడు శక్తి అంత ఉండదు, కొంచెం క్షీణించి ఉంటుంది. వాడికి అంత కోపం తీవ్రస్థాయి ఉండదు. అదొక 20-25 ఇయర్స్ ఉన్నవాడికి శక్తి తోడైంది అనుకోండి, వాడి బిహేవియర్ వేరుగా ఉంటుంది. అలా బాధ అన్న ఏదైనా దేనికైనా ఆ యొక్క గుణాల సంస్కృత శక్తి తోడై బాహ్య జగత్ వైపు పెడుతుంది. శక్తి జాగరణ ఎందుకు జరగడం వలన ఏమవుతుంది అంటే ఆ గుణాల మీద ప్రసరితం అవుతుంది. ఆ గుణాలతో కలిస్తే బాహ్య జగత్ అవుతుంది. ఆ గుణాల మీద శక్తి జాగరణ ప్రసరితమైనప్పుడు తగ్గుముఖం అవుతూ అంతర్ప్రయాణం అవుతూ ప్రతిప్రసవం అవుతుంది. అంటే ప్రసవము ప్రతిప్రసవం. బయట వైపు శక్తి ప్రసరితం అయితే ప్రసవం అని, అదే అంతర్జగత్ వైపు ప్రయాణం చేసినప్పుడు శక్తి దాన్ని ప్రతిప్రసవము అంటారు. అంటే ఆ కర్మల మీద, ఆ సంస్కారాల మీద, ఆ గుణాల మీద, ఆ వాసనల మీద శక్తి ప్రతిప్రసవం అయినప్పుడు అంతర్ప్రయాణం జరిగి తను ఒక్కొక్క అన్నింటినీ కరిగించుకుంటూ తగ్గించుకుంటూ తమోరజ సత్వగుణాలు అన్ని కూడా నిద్రణ స్థితిలోకి వెళ్ళి మోక్ష స్థితికి చేరడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు నాకు కోపము ఇలాంటి గుణాలన్నీ తగ్గిపోతాయమ్మా శక్తి జాగ్రత్త? తప్పకుండా తగ్గుతాయి. అది ఆ తీవ్రత బట్టి, మీ సాధన బట్టి డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఖచ్చితంగా అదే జరుగుతుంది. సో మన సంస్కార వాసన తగ్గకుండా మనం ఎంత సాధన చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. మీకు ఇప్పటికే అర్థమైంది కదా శక్తి జాగరణ ఎందుకు జరగాలన్నది. ఎందుకంటే మనకి ఆ గుణాలన్నీ అట్టపెట్టుకుని ఉంచుకొని, మన చిత్తం అలాగే ఉంచుకొని మనం ఎంత సాధన చేసినా, ఎన్ని లక్షల సంవత్సరాలు, జన్మలు, యుగాలు తపస్సు చేసినా, ఎంత జ్ఞానం నేర్చుకున్నా, ఎంత పాండిత్యం నేర్చుకున్నా, ఇక్కడ మీకు ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. ఆత్మజ్ఞానం అనేప్పటికీ ఏంటంటే చాలామంది దేవతల యొక్క విషయాలు కానీ, స్తోత్రాలు కానీ, పురాణాలు కానీ, లేదా ఇలాంటి విషయాల మీద అవగాహన, పట్టు, జ్ఞానం అని అనుకుంటారు. నిజానికి మోక్ష పొందడానికి, మోక్ష స్థితికి వెళ్ళడానికి తమోరజ సత్వగుణాలు నిద్రాణ స్థితిలోకి వెళ్ళడం ఇంపార్టెంట్, కానీ ఈ యొక్క జ్ఞానంతో దానికి సంబంధం లేదు. అక్షరముఖ రానివాడు కూడా మోక్ష స్థితికి వెళ్ళడానికి ఉంటుంది. అంటే పాండిత్యం రావాలంటే చదువు రావాలి, బట్ మోక్షం పొందడానికి అయితే అవసరం లేదు. అంటే ఇదే విషయం అద్భుతంగా చెప్పాలంటే పాండిత్యం కావాలేమో, కానీ ఏ విషయం మనకి తెలియనక్కర్లేదు. అందుకనే ఏ మతం వాడికైనా సత్యం ఒకటే అయ్యింది. మామూలుగా అయితే ఒక హిందువులే మోక్షం పొందుతారు, ఓన్లీ క్రిస్టియన్స్ మోక్షం పొందుతారు, అలా ఏం లేదు అక్కడ. వాళ్ళ కర్మలు కరిగాయా లేదా, వాళ్ళ తమోరజ సత్వగుణాలు శూన్యం అయ్యాయా లేదా అన్నదాన్ని బట్టి వాళ్ళ మోక్ష స్థితి, వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం ఆధారపడి ఉంటుంది, కానీ దాన్ని బట్టి లేదు. అంటే ఏంటి, ఆ నాలెడ్జ్ బట్టి ఆత్మ యొక్క ప్రయాణం కానీ, లేదా మోక్షం వైపు ప్రయాణం కానీ, లేదా మోక్ష స్థితి యొక్క దూరం కానీ, మోక్ష స్థితి కానీ ఆధారపడలేదు. మీకు అది అర్థమైంది కదా? అర్థమైంది. ఇప్పుడు మోక్ష స్థితి అంటే కూడా ఇప్పుడు అంటే ఇన్ జనరల్ విన్నది, ఇంతవరకు చూసింది అందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉందమ్మా ఈ మోక్ష స్థితి అంటే. కొంతమంది చనిపోయాక వస్తుందా, ఇలా ఏవేవో అనుకుంటున్నారు. చాలా యాక్చువల్గా నేను చదివేటప్పటికి అన్ని పురాణాలు చదివేటప్పుడు కూడా నాకు ఇది చదివిన వారిని విన్న వారికి ఆ లోకం వస్తుంది, ఈ లోకం ప్రాప్తి వస్తుంది అని అనుకుంటే వాళ్ళు చదవకపోతే వాళ్ళు వెళ్ళారు, ఇలాంటి డౌట్స్ నాకు చాలా ఉండేవి. అది దీని గురించి కొంచెం మోక్ష స్థితి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా. మోక్షం అంటే విడుదల, స్థితి అంటే మీకు అదే స్థితి అని అర్థం తెలుసు. సో విడుదల అంటే మన మనసు నుంచి, కర్మ నుంచి, ప్రారంధాల నుంచి, లేదా మన తమో రజ సత్వ గుణాల లాంటి గుణాల నుంచి విడుదల. అంటే ఏ పరమాత్మ నుంచి మనం అయితే వచ్చామో అది విడుదల అయిపోతుంది మనకి, మళ్ళీ పరమాత్మ స్థితికి వెళ్ళిపోతాం. అలా విడుదలై ఉన్నప్పుడు మాత్రమే అది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మందికి ఇక్కడ ఇంకొక కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది. చనిపోయిన వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోతామా, అంతవరకు మనం ఎలాగైనా ఉండొచ్చా అనుకుంటాం. యాక్చువల్లీ అలా కాదు. ఈ శరీరంతో ఉన్నప్పుడు, ఈ భౌతిక శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే మోక్ష స్థితిలో అనుభవం ఉంటూ, అనుభూతి చెందుతూ, జీవిస్తూ ఉన్న వాళ్ళకి మాత్రమే పరమాత్మని ఎప్పుడు వరకు ఈ శరీరానికి సమయం ఇచ్చాడు అంతవరకు కూడా మోక్ష స్థితిలో అనుభూతి చెందిన తర్వాత మాత్రమే. యాక్చువల్లీ మోక్ష స్థితిని గ్రహింపు ద్వారా, అనుభూతి చెందడం వలన, గ్రహించడం వలన త్వరగా మనం విడుదల పొందుతాము. ఎలాగమ్మా అది ఒకసారి చెప్తాను. పరమాత్ముడి యొక్క ఏదైతే గుణాలు ఉన్నాయో అంటే ఆయనకి ఏమీ లేవు కదా, ఆ ఏమీ లేని స్థితికి ఫస్ట్ మనం గ్రహించి అనుభవంలోకి తెచ్చుకొని అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు అతి సహజంగానే ఎంత ప్రారంభం ఉన్నాయండి, ఎన్ని అన్వాంటెడ్ గుణాలు ఉన్నాయండి, ఎంత తీవ్రమైన అవసరమైన గుణాలు ఉండండి, ఎలాగైనా ఉండండి, పోతాయి. అంటే నేను ఏ గుణము లేకుండా ఉండడం నేను ప్రాక్టీస్ చేయాలమ్మా. ప్రాక్టీస్ చేయడంలో దాన్నే సాధన శక్తిపదం, గురువులు ఇంత చెప్తున్నాం మనం, అంతా కూడా అది చేయడం కోసమే. అక్కడ ప్రాక్టీస్ అన్న పదం వాడారు కాబట్టి నేను మీకు చెప్పగలిగేది ఏంటంటే, నేను
నా గుణం నేను కాదు, నాకు కోపం అంటాగా నేను కోపం అనము, నాకు ద్వేషం అంటాగా నేను ద్వేషం అనము, నాకు బాధ అంటే నేను బాధ. ఆ గుణాలకి డిటాచ్ అవ్వడమే అతి సహజంగా. నేను అనుకుంటే మళ్ళీ కుదరదు, అక్కడ మళ్ళీ ఇరుక్కుపోతారు. అలా అవ్వకూడదు. మనకు నాకు కోపం లేదంటే నేను కోపం గురించి ఎక్కువ సాధన చేసి కోపాన్ని పెంచుకుంటానేమో కూడా తెలియదు. సో అతి సహజంగానే దాన్ని అంత పరిస్థితి నుంచి ఎందుకు వచ్చింది ఏంటి వచ్చింది అన్న విషయం మీద ఉన్నప్పుడు దీనికి మళ్ళీ ఆత్మజ్ఞానం అవసరం అవుతుంది, సాధనే అవసరం అవుతుంది. ఎప్పుడైతే శరణాగతి భావంలో ఒక సాధకుడు తన సర్వగుణాన్ని గురువు యొక్క పాదాల మీద శరణగా చేసి మొత్తం వదిలేస్తాడు, అంతే సహజంగా దాని నుంచి మనం బయటపడిపోవచ్చు. దాన్ని రీసెర్చ్ చేసి ఏం చేయాలి ఎలా చేయాలి ఎంతగానా వదిలేయడం మనకి ఈజీ అనమాట. శక్తిపాత సిద్ధ మహాయోగ మార్గంలో శక్తి జాగరణ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే శక్తి స్వయంగానే వాటిని కరిగించేస్తూ ఉంటుంది. ఇక్కడ సాధకుడు యొక్క ప్రయత్నం ఉండదు. మామూలుగా అయితే మనకి ఇలా చేయాలి అలా చేయాలి మనం ఆలోచిస్తాము, ఎలా చేస్తే మామూలుగా అవుతాము, ప్రశాంతత పొందుతాము, శబ్దం చేయాలా మంత్రం చేయాలి ఇదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే స్వయంగా శక్తి ఆ యొక్క గుణాలని సంస్కార వాసనని కరిగించేస్తుంది ఈ మార్గంలో. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని వరకు నాకు కాస్త అర్థమైన విషయం అంటే ఏ మార్గమైనా మనకి శక్తి జాగరణ అనేది ఫైనల్. ఇది దీంట్లో కానీ మిగతా వాటిలన్నింటిలో నేను అనేది నేను చేసుకోవాల్సి వస్తుంది. మిగతా సాధనలు ఏమవుతుందంటే సాధన చేయాలంటే నేను అనేది ఉండాలి, నేను అనేది ఉండకుండా సాధన చేయడం కుదరదు. అందువలన ఏమవుతుంది అక్కడ నేను భావన ఉండిపోయినప్పుడు మనం ఎంత సాధన చేసినా దానికి పెద్దగా ఉపయోగం ఉండదు. పెద్దగా కదా నిజం చెప్పండి ఏమి ఉండదు. మరి అవన్నీ ఎందుకు ఉన్నాయంటే చిట్టు చివరి మార్గం చేరడం కోసం ఉన్నాయి, రీచ్ అవడానికి సో మెనీ వేస్ అని అన్నట్టు. ఇక్కడ చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది, మనకి గురువుని పట్టుకోవడం కూడా ఒక వస్తువుని పట్టుకోవడం కదా, అలా పట్టుకున్నప్పుడు కూడా నేను ఉండిపోతాను కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేసినా నా సాధన నేను జస్ట్ శరణగతి భావన ఉండడం కోసమే నేను ఉంటాను, ఆ భావంలో మళ్ళీ నేను ఉండను. కారణం సర్వము గురువు నా అంతటి మొత్తం ఇప్పుడు నా శరీరం అంతా నా మనసు అంతా నా ఆలోచన అంతా నా చిత్తం అంతా కూడా గురువుని నింపేసినప్పుడు ఉండొచ్చు అంటే మనకి ఇది కృష్ణుడు మనకి అర్జునుడికి చెప్తాడు కదా, నువ్వు ఎక్కడ చంపుతున్నావు అది నువ్వు కాదు కదా అని చెప్పి. అక్కడ ఏంటి అర్జునుడు అక్కడ లేడు అనే విషయమే మనకు చెప్పారు. నువ్వు అక్కడ లేవు, నువ్వెందుకు నువ్వు చేస్తున్నాను అనుకుంటున్నావు అనే చెప్తారు. సో మనం ఆ స్థాయికి అలా ఉండడానికి మనకు ఒక గురువు కావాలి. ఏమీ లేని ఒక వస్తువును వ్యక్తిని పట్టుకోవడం కష్టం అవుతుంది. సో ఒక గురువు ఉన్నప్పుడు మనకి ఆ గురువు శక్తితో మనం త్వరగా దీన్ని బయటపడతాం. గురువు దృష్టి, గురువు చూపు, గురువు సంకల్పం, గురువు మాట కానీ గురువు దీవెన కానీ మనకి త్వరగా దాని నుంచి బయటపడడానికి ఈజీగా ఉంటుంది. ఆ యొక్క వాళ్ళ గుణాలు మనసు చిత్తము బుద్ధి అహంకారం అన్ని గుణాలు కూడా శరణాగతి భావన వదలడం వలన తను చాలా ఈజీగా బయటపడిపోగలుగుతాడు. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు ఈ శక్తిపాత్ ద్వారా మార్గం మనకి శక్తి జాగరణ చాలా ఈజీగా జరుగుతుంది గురువు మాధ్యమంగా అని క్లియర్గా అర్థమైంది అవుతుంది. అది జరుగుతూ శక్తి ఆ గుణాల మీద కర్మ సంస్కారం మీద ప్రసన్నమై వాటిని స్వయంగా శక్తి కరిగిస్తుంది. అక్కడ సాధకుల ప్రయత్నం శక్తి జాగరణ కోసం సాధకుడు కష్టపడని అవసరం లేదు, అండ్ వాటిని తొలగించుకోవడంలో కూడా సాధకుడు కష్టం అవసరం లేదు. వేరే మిగతా చోట్ల ఏమంటే ఆ యొక్క గుణాలు ఏంటో తనకు తెలుసుకోవాలి, దాన్ని దాంట్లో ప్రయత్నం చేయాలి. ఇక్కడ అది కూడా అవసరం ఉండదు. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు ఈ శక్తిపాత్ అనేది ఏ గురువైనా చేసేస్తారమ్మా, దీనికి ఏమన్నా స్పెషల్ వేరేగా లేదు అలా చేయడానికి ఉండదమ్మా. శక్తిపాత్ సిద్ధ మహాయోగం అనేది గురు పరంపర. ఇక్కడ ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి. దీని గురించి వివరణ నేను పబ్లిక్గా చెప్పడం ఎంతవరకు నాకు యాక్చువల్ పర్మిషన్ ఉందో లేదో కానీ నేను చెప్తున్నాను. భూమి పుట్టక ముందు నుంచి ఈ యొక్క గురు పరంపర ఈ యొక్క మార్గం ఉందని చెప్పబడింది. అయితే ఎవ్రీ కొన్ని ఇయర్స్కి ఇది భూమి ఉన్నప్పటి నుంచి ఇది నడుస్తూ ఉన్నప్పటికీ గురు పరంపర నడుస్తూ ఉన్నప్పటికీ కొన్ని ఇయర్స్ మధ్యలో ఇది లుప్తం అవుతూ మళ్ళీ బహిర్గతం అవుతూ లుప్తం అవుతూ బహిర్గతం అవుతూ వస్తుంది. అంటే భూమి యొక్క బ్యాలెన్సింగ్ కోసం అలా ఉంటుంది. ఇప్పుడు ఈ గురు పరంపరలో ఉన్న గురువులు మాత్రం ఈ ఒక గురువు నెక్స్ట్ తర్వాత గురువుగా తయారు చేసి తన యొక్క శిష్యుల్లో ఒకరిని ఎవరైతే అర్హత ఉంటుందో ఎవరైతే దానికి చేయగలుగుతారో వాళ్ళకి అర్హతనిచ్చి చేపిస్తారు. అమ్మ అయితే ఇప్పుడు ఈ శక్తి జాగరణ జరిగిన తర్వాత ఇది ఫస్ట్ స్టెప్ అన్నారు, దాని తర్వాత సాధకుడి పని ఇప్పుడు గురువు శరణాగతితో అయిపోతుందని అన్నారు. అంటే ఇమ్మీడియట్గా నాకు శక్తి జాగరణ తర్వాత నాకు మోక్షం వచ్చేస్తుందమ్మా, మోక్ష స్థితికి నేను వెళ్ళగలుగుతాను? వెంటనే వెళ్ళడం అంటే మోక్షస్థితి అనుభవం అనేది ఫస్ట్ దాని గురించి చెప్పాలి. చెప్పండి అమ్మా.
ఒక నిద్ర, ఆకలి లాంటి ఇవన్నీ కూడా ఎంత సహజంగా మనకు వస్తాయో మోక్ష స్థితి అనేది కూడా అలా సహజంగా వచ్చేదే. అది తక్షణమే వచ్చేదే. కానీ మనం దానికి ముందు మధ్యలో మనకి నిందాక నుండి చెప్పుకొస్తున్న చిత్తము, మనసు ఏవైతే ఉన్నాయో అవన్నీ మధ్య మధ్యలో మళ్ళీ మనల్ని మాయనండి, కర్మలనండి, ప్రారంధం అనండి, ఏదన్నా అనండి, అది మనకి ఆ స్థితి నుంచి మళ్ళీ దూరం చేస్తూ, దగ్గర చేస్తూ, దూరం వస్తూ ఉంటుంది. అంటే క్షణకాల అనుభూతి పొందుతూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రమణ మహర్షికి ఒక క్షణకాలంలో మోక్షం అర్థమైంది అనుకోండి, ఆయన అక్కడ స్థిరంగా అక్కడ ఆ క్షణమే ఉండిపోయారు. ఆ తర్వాత ఆయనకు మొత్తం మిథ్యనే. మనం ఏంటంటే ఇప్పుడు మనం చెప్తాము మోక్ష స్థితి అనుభూతిలో వస్తారు, కాసేపు ఆ క్షణకాలంలో అనుభూతి చెందుతారు. గాఢ నిద్రలోనూ, గురు సాంగత్యంలోనూ, చక్కటి సత్సంగంలోనూ, ఆ సత్యం తెలుసుకున్న క్షణంలోనూ అనుభూతి చెందుతారు, కొన్ని సెకండ్స్ అన్నా మేబీ. కానీ వెంటనే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మాయా ప్రపంచం యొక్క ఆ వాసనలకి, సంస్కారాలకి, కర్మలకి ప్రతి మళ్ళీ పడిపోతారు. ఓకే. అంటే ఇప్పుడు శక్తి లోపల మీరు ఇప్పుడు జాగరణ జరిగిన తర్వాత అది అంతర్ముఖంగా ప్రసరితం అవుతూ కర్మల్ని తగ్గిస్తుంది అని అన్నారు కదా. అలాంటప్పుడు కూడా ఇంకా నాకు ఆ సంస్కారాలు, గుణాలు ప్రభావం ఉంటుందంటారా? ఉంటుంది ఖచ్చితంగా. వెంటనే ఇది అవ్వదు. అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక కోపము, బాధ, దుఃఖం లాంటి గుణాలు లేదా భయం లాంటి గుణాలు ఉన్నాయనుకోండి, ఏ ఒక్క గుణం ఉన్నా మోక్షం రాదు. ఓకే, మోక్షం కావాలని కోరుకున్నా కూడా రాదు. ఏం అనుకోకుండా ఉండడంలోనే ఉంటుంది. మనం ఏం అనుకోకుండా ఉండమంటే ఒక రోజంతా ఎవరికైనా ఉండమంటే ఉండలేరు. అందుకే మోక్షం వెంటనే వచ్చేస్తుందంటే వస్తుంది, కానీ రాదని చెప్పు. రెండు స్టేట్మెంట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనకి మీరు అడుగుతున్న ప్రశ్న పక్కకు వచ్చేసినట్టు, అంటే శక్తి ప్రసరితం జరుగుతుంది, ఆ గుణాలు వాళ్ళకి అక్కడ ఏమవుతుందంటే ఏదో ఒక గుణం యొక్క తీవ్రత మీద శక్తి ప్రసరితం అవుతున్నప్పుడు బయటపడినప్పుడు సాధకుడు దానికి డిటాచ్డ్గా ఉన్నాడు అనుకోండి, తక్షణం అన్నిటి నుంచి బయటపడిపోతాడు. ఒక వ్యక్తికి ఒక భయం అనేది ఉందనుకోండి, శక్తి జాగరణ జరగకముందు చాలా భయస్తుడు, కోపస్తుడు ఏదో అనుకుందాం. అలాంటి వ్యక్తికి శక్తి జాగరణ జరిగిన తర్వాత వాళ్ళకి ఏ గుణాలు ఉంటాయో, ఏ గుణాలు తీవ్రత ఉంటుందో దాని మీద కదా ప్రసరితం అవుతుంది. ఆ ప్రసరితం అయినప్పుడు బయటపడినప్పుడు, బహిర్గతం అయినప్పుడు తన యొక్క తీవ్రత ఒక్కొక్క శరీరంలో ఒక్కోలా చూపిస్తుంది. అంటే సాధకులందరికీ ఒక్కలా చూపించదు. ఫిజికల్ బాడీ కానీ, మెంటల్ బాడీ కానీ, ఎమోషనల్ బాడీ కానీ, లేదా సిచ్యువేషనల్ కానీ ఇక్కడ ఒక దగ్గర చూపిస్తుంది. ఆ చూపించినప్పుడు సాధకుడు ఎరుకతో, ఆత్మజ్ఞానంతో, గురు నామస్మరణతో, గురుమంత్రం పట్టుకొని తన ఆ అనుభవం జరుగుతున్నప్పుడు డిటాచ్డ్గా ఉండి అందులో ఇరుక్కుపోలేదు అనుకోండి, తక్షణం వదిలేయచ్చు. అలా కాకుండా కాసేపు ఉంటాడు, అయ్యో ఎందుకు నేను అంతా అనుకుంటున్నానని చెప్పి మళ్ళీ ఆ పరిస్థితి దాటిపోయిన తర్వాత మళ్ళీ సత్యంలోకి వస్తాడు. అలా చేస్తూ పోతున్నప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటుంది. తగ్గేంత వరకు శక్తి ప్రసరితం అవుతున్నప్పుడు ప్రతిసారి అది బయటపడినప్పుడు కొంచెం కదులుతుంది. కదిలినప్పుడు సాధకుడి యొక్క సాధన బట్టి, అంటే ఆ పరిస్థితుల్లో ఇదంతా మిథ్య, ఇది నా యొక్క సంస్కారం మాత్రమే, ఇది ప్రారంధం మాత్రమే, దీని మీద శక్తి ప్రసరితం అవడం వలన, ఈ కరగడం వలన ఇది బయటపడుతుంది అన్న అనుభవంలోకి వస్తున్నారు అనుకోండి, డిటాచ్డ్గా ఉన్నారు అనుకోండి, దాని మీద దృష్టి కూడా లేదనుకోండి, కేవలము ప్రశాంతంగా గురునామస్మరణ, గురుధ్యానము, పరమాత్మని యొక్క అనుభవంలోకి ఉంటున్నాడు అనుకోండి, అది సహజంగానే మోక్షస్థితి త్వరగా చేరిపోతారు. అంటే ఇది ఇప్పుడు నిరంతరంగా చేస్తూ ఉండే సాధన అంతే. ఎందుకంటే మనకి ఎన్నో సంస్కారాలు ఉంటాయి, ఎన్నో వాసనలు ఉంటాయి, ఎన్నో గుణాలు ఉంటాయి. ఎంత తీవ్రత ఎంత ఉంటుందో తెలియదు. తీవ్రత తర్వాత ప్రసరితం అవుతున్నప్పుడు సాధకుడి యొక్క అనుభవం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది, వాళ్ళు దాన్ని తీసుకునే విధానం బట్టి. ఇప్పుడు ఒక వ్యక్తికి 100% కోపం, ఇంకో వ్యక్తికి 100% కోపం అనుకోండి, ఇద్దరు సాధకులు శక్తి ప్రసరితం జరుగుతూ ఒకేసారి నడుస్తున్నాయి అనుకోండి. సో దానికి వాళ్ళ సాధకుడి యొక్క రియాక్షన్ ఎలా ఉంటే, దాన్ని ఎలా పట్టుకుంటే, ఎందుకు అంత వస్తుంది, ఇదంతా నా కర్మకు వస్తుంది, కదులుతుంది, కేవలం నేను కాదు, ఇదంతా నాది కాదు, అసలు నా గురువు మీద వదిలేస్తుంది అనుకుని సాధకుడు ఉన్నాడు అనుకోండి, కొంతమంది ఆ కోపంలో ఉన్నంతసేపు అనుభవంలోకి వెళ్ళిపోతారు. అసలు ఇది సాధనే చేయలేదు, శక్తి జాగరణ ఒక మార్గంలో ఉన్న ఏమీ లేకుండా తనలో ఆ గుణం ఎంత ఉంది, ఆ గుణంలోకి ఇరుక్కుపోయి అంత గుణం అనుభూతి చెందుతున్నాడు అనుకోండి, వాళ్ళకి సమయం పడుతుంది. అది ప్రతిక్ష. అందుకనే సాధనలో ఉండమంటాం. ఎందుకు ఎప్పుడు నిరంతరం గురుధ్యానము, గురుమంత్రం ఎందుకు చెప్తాము అంటే, అలాంటి సందర్భాల్లో, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సమయాలలో ఇరుక్కుపోకుండా, మలిగిపోకుండా, ఆ మార్గం నుంచి తప్పిపోకుండా ఉంటుంది. ఒక్కోసారి తప్పిపోయినప్పుడు జన్మను యుగాల పెట్టేస్తుంది. అంటే శక్తి జాగరణ జరిగినా కూడా సాధకుడి యొక్క ప్రయత్నం లేనప్పుడు, శరణాగతి ఈ రెండింటి లేకపోతే మాత్రం కొంచెం టైం పడుతుంది. అదే ఆ టైం ఎంతైనా పట్టొచ్చు. రోజులు, నెలలు, సంవత్సరాలు, జన్మలు పట్టొచ్చు. అది నిజంగా మనం కోరుకునే తీరుత బట్టి ఉంటుంది. ఖచ్చితంగా నేను పరమాత్మ చేరుకోవాలి, ఉన్నదంతా మిథ్య మాత్రమే,
నాకు ఇదంతా వద్దు, నేను భగవంతుని చేరుకోవాలి మాట అందరూ అంటారు, అందరూ అడుగుతారు అంటారు, కానీ చేసేటప్పుడు అనుభవం చెందేటప్పుడు మాత్రం పడిపోతూ ఉంటాం. అది మాయ తీవ్రత బట్టి ఉంటుంది. అక్కడ మన సంకల్పాన్ని ఉపయోగించాలి. గురువుని పట్టుకోవడంలోనూ మంత్రం పట్టుకోవడంలోనూ సంకల్పాన్ని ఉపయోగించుకోవాలి. ఆధ్యాత్మిక లక్ష్యం సరైనది అంటే మనకి కరెక్ట్గా ఏం కోరుకుంటున్నాము అన్నది ఎరుకతో ఉంటే మోక్షమే మనకు కనుక లక్ష్యం అయితే శక్తిపాత్ ఈజ్ ద బెస్ట్ మార్గం. మీరు చెప్పకుండా, ఎందుకంటే ఇక్కడ సాధకుడు ప్రయత్నం ఉండదు, ప్రయాసం ఉండదు అసలు. అది మళ్ళీ దాని పరమాత్మ కృపనే కావాలి మనకి. ఎందుకంటే నాకు నా అనుభవం చెప్తున్నాను. ఇప్పుడు 2007లోనే నాకు దీనికి సంబంధించిన బుక్స్ పరిచయం అయ్యాయి. నేను వెతుకుతున్నది, కష్టపడుతుంది, ప్రపంచంతో తిరుగుతున్నది, ప్రయాసపడుతుంది, సత్యం తెలుసుకోవడానికి, సరైన జ్ఞానం, సరైన మార్గం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ నాకు అప్పటికి అర్హత లేక, పరమాత్మ కృప సరిపోక, అది కొన్న సంవత్సరాలు దాటిన తర్వాతనే దాన్ని తీసుకున్నాను. చాలా ఒక బుక్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది కదా అనుకున్నాను. సరే, మనకు తారసపడతారు గురువులు కానీ, బుక్కులు కానీ, లేదా పరిచయం చేసే మనుషులు మనకు చాలామంది తారసపడతారు. కానీ మనకి తారసపడే పుణ్యం వచ్చినా పొందే పుణ్యం కూడా ఉండాలి. మనకి మాయో ప్రారంభ కర్మ అడ్డం వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది గురు పరంపరానుగతమైన ఇది అని చెప్పారు కదా మహాయోగం అని. అంటే ఇప్పుడు నేను ఇక్కడ శక్తిపాత్ నేను తీసుకోవటం వల్ల నేను ఈ గురు పరంపరలో ఇలా కంటిన్యూగా ఏ జన్మ ఏదన్నా ఎప్పుడైనా బెనిఫిట్స్ ఆలోచిస్తుంది కదా, స్వార్థపరమైన అలా అలవాటు అయిపోయిన దీంట్లో నాకు ఇక్కడికి వస్తే నాకు ఇంకేమన్నా బెనిఫిట్స్ దీనికి సంబంధించిన, ఈ యోగానికి సంబంధించిన ఏమన్నా ఉంటాయమ్మా? ఇక్కడ బెనిఫిట్స్ అంటే సాధకుడు యొక్క ప్రయత్నం బట్టి ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఇంకొక మనకి అదృష్టం ఏంటి, ఎప్పుడైనా సరే నిరంతరం మనకి టచ్లో ఉండి మనం ఏం చేస్తున్నా, మనకి ఎలా నడుస్తున్నా, మన ప్రయాణం ఎలా ఉన్నా, మన మార్గం ఎలా ఉన్నా, మన అంతరం ఎలా ఉన్నా, మన చిత్తం ఎలా ఉన్నా, మన ఒక్కొక్క సాధకుడు ఒక్కొక్కలా ఉంటారు కదండి. ఒకేసారి అందరికి ఒకేలా ఉండదు. సో ఒకటే సబ్జెక్ట్ అందరికి సరిపోదు. సో ఒక్కొక్క సాధకుడికి ఒక్కొక్క గురువు వాళ్ళకి కావాల్సినంత జ్ఞానం సరైన మార్గదర్శనం చేయడం కుదురుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే గురు పరంపర ఉంటుంది. ఏమైనా కారణాల వల్ల మన గురువు మనకు బాహ్యంగా దూరం అయినప్పటికీ కూడా గురు పరంపర మనల్ని ఎప్పుడూ చూసుకుంటూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒకసారి శక్తి జాగం జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఆత్మకి ఇంకోసారి శక్తి జాగం జరగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ జన్మలో ఏదో సాధకుడు మోక్షం పొందలేకపోతే మోక్షం పొందే వరకు కూడా ఈ శక్తి జాగరణ అనేది జరగడం, అక్కడి నుంచి జ్ఞానం, అక్కడి నుంచి ప్రతి జన్మకు కూడా గురు పరంపర యొక్క కృపా కటాక్షాలు, గైడెన్స్ దొరుకుతాయి. అంటే ఫిజికల్గా ఉండకపోవచ్చు, అంతర్లీనంగా ఎప్పుడు గురువు కృప ఉంటుంది. అందుకని బాహ్య గురువు ఉండడం ఇంపార్టెంట్, అండ్ గురు పరంపర ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం అది చూసుకోవాలి. అండ్ మనకి ఏ ఆధ్యాత్మిక ప్రయాణంకైనా వెళ్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకేం కావాలి, ఎలా కావాలి అనే అవగాహన ఖచ్చితంగా వాళ్ళు తెచ్చుకోవాలి. మోక్షం అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి. అనే ఇలా జ్ఞానం చేయడమా, ఇలా సాధన చేయడమా, ఇలా మంత్రం చేయడమా, లేకపోతే ఇలా చక్రాలు యాక్టివ్ అవ్వడమా, లేదా ఆరానా, లేదా ఆలోకం డైరెక్షనా, లేదా ఇలా చేస్తూ ఉంటారు కదా. అవి చేస్తారు, ఎందుకు చేస్తున్నారన్న క్వశ్చన్ వేసుకోవాలి. చేసుకుంటే వచ్చిన తర్వాత ఫలితం ఏమొస్తుందో ఆ ఫలితం మనకు అక్కడ తీసుకెళ్తుందా లేదా అన్న విషయం తీసుకెళ్ళి, అది ఎప్పుడు తీసుకెళ్తున్నా అంతవరకు నా యొక్క ప్రయాణం నేను ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతాను, అక్కడే సాధన చేస్తాను. కొన్ని బేసిక్ కామన్ క్వశ్చన్స్ వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మనకు అది సాధ్యపడుతుంది. ఫండమెంటల్గా మనకి ఏంటి మోక్షం అంటే ఏంటి, అది మోక్షస్థితి అంటే ఏంటి, మోక్షస్థితికి వెళ్ళాలంటే ఏమవ్వాలి, అది అవ్వాలంటే ఈ మార్గాల్లో వెళ్తే నేను అలా చేయగలుగుతానా లేదా, ఇలా కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. చాలామంది ఇప్పుడు నేను గతంలో కొన్నిసార్లు అంటే ఇప్పుడు నా గురుదేవులు కల్నటి శ్రీనివాసులు గారు అండి, హైదరాబాద్లో ఉంటారు ఆయన. అయితే ఈ దానికి రాకముందు నాకు అనేక మార్గాలు ఉండేటప్పుడు గురువు వాళ్ళ జ్ఞానం, సరైన జ్ఞానం ఇచ్చారు. కానీ నా పరిస్థితికి, నా మనసుకి, నా లైఫ్లో సిచ్యువేషన్స్కి, నాలో జరుగుతున్న సంఘర్షణకి నాకు సరైన మార్గదర్శనం దొరకలేదు. క్లాస్కి వెళ్ళినా నేను దాని నుంచి బయటపడలేకపోయేదాన్ని. కొంతమంది దగ్గర వెళ్ళినప్పుడు ఏమైందంటే, నా అంతర్ గురువు నాలోనే ఉన్నాడు, బాహ్యంగా వెతకడానికి ఏమీ లేదు, పట్టుకోవడానికి ఏమీ లేదు, నీ లోపలే గురువు ఉన్నాడని చెప్పేటప్పటికి అది ఎలా పట్టుకోవాలి, ఏం పట్టుకోవాలి, అంతర్ గురువు అంటే తను మరి ఆల్రెడీ అంతలో ఉన్నప్పుడు మరి నేను ఇలా ఎందుకున్నా, ఇలా ఇబ్బంది నాకైతే జరిగింది. ఆ అంతర్ గురువుని పట్టుకోవడం కష్టమైంది. సో ఎప్పుడైతే నేను ఒక బాహ్య గురువు, మోక్షస్థితిలో ఉన్న గురువుని పట్టుకున్నానో, అతను నా ఉన్న పరిస్థితుల్లో నన్ను గైడ్ చేయడం మొదలు పెట్టారు. నేను త్వరగా రీచ్ అవ్వగలిగాను, త్వరగా సరిగా అర్థం చేసుకోగలిగాను. అన్నిటికీ మించి ఏంటంటే
బాహ్య గురువుని పట్టుకున్నంత ఫాస్ట్గా మనం అంతర్గురువుని పొందగలుగుతాము. బాహ్య గురువుని పట్టుకున్నప్పుడు మాత్రమే, అంటే మనకు ఒక ఏదైనా వస్తువు ఒక రూపం ఎదురుగా ఉంది అనుకోండి, మన కళ్ళకు కనబడుతుంది అనుకోండి, ఓహో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మనకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు మనం తీసుకున్నాం. అంతర్గురువుకి నేను ఏ రూపాన్ని ఇవ్వాలి? ఇప్పుడు మనకు దేవతల పేర్లు ఉన్నాయి అనుకోండి, అమ్మవారు ఓకే, వినాయకుడు ఓకే, సుబ్రహ్మణ్య స్వామి ఓకే, శివుడు, మనకు ఒక రూపం ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను వినాయకుని పూజ చేయాలి, నాకు తెలుసు ఆయన ఎక్కడో ఉంటారు, అది నాకు తెలుసు. అట్లీస్ట్ నా అంతర్గురువు రూపం లేదు, వినాయకుడి కంటే రూపమైనా ఉంది. అప్పుడు నేను పసుపున మట్టిన వినాయకుని తీసుకొచ్చి నేను ఆ రూపంలో వినాయకుని పూజ చేసుకుంటాను కదా. అదేవిధంగా అంతర్గురువుని పట్టుకోవాలంటే ఖచ్చితంగా బాహ్య గురువు, మోక్ష స్థితిలో ఉన్న బాహ్య గురువు ఖచ్చితంగా కావాలి. అలా ఉన్నప్పుడు మన అంతర్గురువుని ఆయన తీసుకొని వెళ్తాడు. ప్రయాసం ఉండదు ఇక్కడ. అది నేను బెనిఫిట్ అనే వర్డ్ నేను తప్పు వాడినా, యాక్చువల్గా అంటే ఎల్ఐసీలు చేసే మైండ్ సెట్ కాబట్టి ఇది అడగాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మీరు ఇది చెప్పడం వల్ల ఎంత క్లియర్గా శక్తివంతమైన గురు పరంపరని పట్టుకోవడం వల్ల ఏ జన్మకైనా మోక్షం పొందేందుకు ఈ గురు పరంపర. ఎందుకంటే గురు పరంపర మనకు అవసరం అవుతుంది అంటే సత్యం ఎప్పుడు మారదండి, అది నిత్యం సత్యమై ఉంటుంది. అంటే నేను చూసిన దానిలో ఒక్కొక్క 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఒక్కొక్క మార్గం వస్తుంది పోతుంది. నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేది. ఈ 50 ఏళ్ళలో మారేది, 100 ఏళ్ళలో మారేది, మరి దానికి ముందు మోక్షం పొందిన వాళ్ళు ఉంటారు కదా, జీసస్ ముందు, అప్పుడు మరి ముందు క్రిస్టియన్స్ లేరు, ఇలా చాలా క్వశ్చన్ నాకు చిన్నప్పటి నుంచి ఉండేవి. అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా ముందు ఆది నుంచి ఉంది కదా, అక్కడ నుంచి వచ్చేదే మనం నమ్మగలుగుతాం, మనకు తెలుస్తుంది కదా, అలా ఉన్నది ఏదో అనేది నాకు కోరిక ఉండేది. ఇక్కడ మనకు హిందూ ధర్మం మనకు అదృష్టం ఏంటంటే అసలు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని చాలా సింప్లిఫై చేసి, అంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా, అది భక్తి భజన ఏ దూరంగా ఉంటే వాళ్ళకి తగ్గట్టు మార్గం ఉంది, దగ్గర ఉంటే దగ్గరగా ఉన్నట్టు మార్గం ఉంది, క్లియర్గా అర్థం అవ్వాలంటే అంత దగ్గరగా ఉన్న మార్గం ఉంది. చిన్న చిన్న శ్లోకాలు, చిన్న చిన్న పదాల్లో ఎంత ఇవ్వబడింది ఎవరి స్థాయికి తగ్గట్టు. ఎందుకంటే మోక్షం అనేది మోక్షం నుంచి మొత్తం ఉంది, ఉన్నది మోక్షం యాక్చువల్లీ. దాని నుంచి అది పొందడానికి మళ్ళీ అలాంటిదే ఉంటేనే మనం అది అందుకుంటాము. మధ్యలో మళ్ళీ ఇంకొక మాయా మిద్యతో మోక్షం పొందడం అనేది అసాధ్యం కదా. అరూప స్థితి నుంచి అరూప స్థితికి వెళ్ళడానికి మళ్ళీ అరూపాన్ని పట్టుకోవాలి. అది మళ్ళీ చెప్పడంలో రూపమే చెప్పాల్సి వస్తుంది, సమస్య అక్కడ వస్తుంది. సో బయట ఉన్న మాయా మిథ్య ప్రపంచంలో ఏ సరైనది పట్టుకోవాలంటే మీకు ఏదైతే నువ్వేం పొందవు, మీకు ఏదో బండ గుర్తండి, మీరు అడిగారుగా చెప్తున్నాను, నువ్వు ఇది అవుతావు, నువ్వు ఇది అవ్వాలి, నువ్వు ఇది పొందుతావు ఎవరైనా ఎక్కడైనా చెప్పారు అనుకోండి, మర్చిపోండి ఆ విషయాన్ని, ఆ మార్గాన్ని వదిలేయండి. క్షమించండి, ఇంత పబ్లిక్గా నేను ఈ మాట వాడకూడదు. నువ్వేదో అయిపోతే యాక్చువల్లీ ఏదో మోక్షం ఏంటి ఏం అవ్వకపోవడం, ఏం అవ్వకపోవడానికి నీకు ఏదో చేసేస్తే ఎలా అవుతాము. ఎవరైతే నువ్వేం పొందవరా నాయన అనుకున్నా, నేను పిలిచినప్పుడు నేను ముందే చెప్తాను దీక్ష ఇచ్చేటప్పుడు, మీకు డబ్బులు, నా హస్బెండ్ ఏమైనా ప్యాకేజీలు, పిల్లలు ఇలాంటివి ఏమైనా అడిగితే నేను చెప్తాను అవన్నీ గ్యారంటీ లేదు, నా దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, పక్కనే రాముడు కృష్ణుడు పక్కనే స్వయంగా ఆ రాజ్యంలో ఉన్న లక్షల మంది అందరూ అన్ని పొందేలేదు కదమ్మా. కృష్ణుడితో ఉన్న నిరంతరం ఉన్న అర్జునుడు కూడా అనుకున్న వెంటనే అన్ని పొందేలేదు. అంత ప్రూఫ్స్ మన ఎదురుగా ఉన్నప్పుడు ఎవడో ఇది ఇస్తాడంటే నేను నమ్మలేదు. మరి అది ఇస్తాడో ఎవరు నేను ఎందుకు ఇస్తాడో, ఎలా ఇస్తాడు, ఏం జరుగుతుంది, ఏదైతే మిమ్మల్ని ఏం చేయనండి మీకు ఖాళీ చేస్తాను అని ఎవరైనా చెప్పారనుకోండి, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని శూన్య స్థితికి చేస్తాను, నీ కోపాన్ని నేను అన్నింటి తీసేస్తాను, కోపము, దుఃఖము, బాధ, భయము వాటిని తీసేస్తాను, అది మాత్రం నేను చేస్తాను, ఓకే అంటే రాండి అని చెప్పొచ్చు. అలా చెప్పేవాళ్ళని మనం పట్టుకోవచ్చు. అదైతే మీరు సరైన లక్ష్యం అని ఎవరైతే డిసైడ్ చేసుకుంటారో, అందుకే స్టార్టింగ్ చెప్తాను కదా, మోక్ష స్థితి అంటే ఏంటో తెలియాలి, ఏం చేస్తే అది పొందుతాం అన్నది క్లారిటీ ఉండాలి. ఇల్లు ఖాళీ చేయడంలో నేను ఏదో వస్తువు పెట్టి దాన్ని ఖాళీ అవుతుందని అనుకోలేం కదండి. అంటే మరి ఎగ్జాంపుల్ యాక్ట్ ఉందో లేదో. చాలా బాగా చెప్పారు, చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా, అన్ని రకాల చాలా బాగా క్లియర్ అయ్యమ్మా. అన్ని రకాల ఒక పవర్ ప్యాకేజ్ లాగా మొత్తం అన్ని పాయింట్స్ని, అంటే ఏది కావాలి, నువ్వేం కోరుకుంటున్నావు, నీకు ఒక క్లారిటీ ఉంటే కనుక నీకు రీచ్ అయ్యేందుకు మార్గాలు కూడా ఉన్నాయి, నువ్వు చూస్ చేసుకోదాన్ని బట్టే ఉంటుంది అనేది. చాలా ఎన్నో తెలియని విషయాలు బాగా విత్ ఎగ్జాంపుల్స్ చాలా బాగా చెప్పారమ్మా. చాలా చాలా థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ అమ్మా.